సినీ గోయర్ ప్రేక్షకులకు నా శుభాకాంక్షలు. తాడి బలరాం ఈ మాటను మీరు ఒక సంతకం రూపంలో చూసి ఉండొచ్చు, కొంతమందికి తెలిసి ఉండొచ్చు. ఎలా అంటే కార్టూనిస్ట్గా నాకు సుమారు 20 సంవత్సరాల అనుభవం ఉంది. తాడి బలరాం ఎక్కువగా మన ఈనాడు వసుంధర పబ్లికేషన్ సంస్థల్లో వచ్చే విపుల, చతుర, అన్నదాత, సితార విభాగాల్లో నేను కార్టూన్లు విరివిగా వేశాను. ముందుగా నా స్వపరిచయం కొన్ని విషయాలు చెప్తాను. మాది పశ్చిమ గోదావరి జిల్లా లక్ష్మీపాలెం గ్రామం. పాలకొల్లు పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్మీపాలెం గ్రామం మాది. బాగా రిమోట్ విలేజ్, పక్కనే గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది. అంటే సాధారణంగా మేము పల్లెటూరులో ప్రకృతి మధ్య పుట్టి పెరిగిన వాడిని. గోదావరితో నాకు అనుబంధం ఎక్కువ. మా ఊరికి 3 కిలోమీటర్ల దూరంలో హై స్కూల్ ఉండేది, జిల్లా పరిషత్ హై స్కూల్ దొడ్డిపట్ల. ఆ దొడ్డిపట్ల వరకు 3 కిలోమీటర్లు నడిచి వెళ్ళి మేము హై స్కూల్ చదువుకున్నాం. 10th క్లాస్ వరకు జిల్లా పరిషత్ హై స్కూల్ దొడ్డిపట్ల. ఆ తర్వాత కాలేజీ ఏఎస్ఎన్ఎం గవర్నమెంట్ కాలేజ్ పాలకొల్లు. ఏఎస్ఎన్ఎం గవర్నమెంట్ కాలేజ్లో బిఏ వరకు పూర్తి చేసి ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చేద్దామని వెళ్ళాను. అక్కడ సీటు దొరక్కపోవడం, ఆ సంవత్సరం ఎవరు బీఈడికి వెళ్ళలేదు. ఇంకొక పాయింట్ ఎవరైనా తగ్గుంటే నాకు సీట్ వచ్చేది. రాకపోవడంతో నేను హైదరాబాద్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అనే కోర్సులో జాయిన్ అయ్యాను. ఆ కోర్సు చేస్తుండగా 5 సంవత్సరాల కోర్సు అది. ఆ కోర్సు చేస్తుండగా ఈనాడులో ఆర్టిస్టులు కావాలని ఒక ఆర్టికల్ చూశాను. నేను ఒక యాడ్ చూసి వెళ్ళి అప్లై చేశాను. నాకు అప్పుడు జాబ్ చాలా అవసరం. జాబ్ చేస్తూ చదువుకుందాంలే అనే ఉద్దేశంతో ఈనాడులో జాయిన్ అయ్యాను. ఈనాడులో ఎంఎంపిఎల్ మార్గదర్శి మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇవాళ మనం సినిమాల్లో చూస్తున్నాము మెల్కోటి గారు, ఆయన మాకు ఎండి గారు. మెల్కోటి గారి సెక్షన్లోనే నేను ఆర్టిస్ట్గా పనిచేసేవాడిని. అప్పట్లో అడ్వర్టైజ్మెంట్స్ని మాన్యువల్గా చేసేవాడు, కంప్యూటర్స్ అవి లేవు. కటింగ్ పేస్టింగ్, కట్ చేసి అతికించటం, ఆ విభాగంలో నేను ఆర్టిస్ట్గా చానాళ్ళు పనిచేశాను. ఒక 4 సంవత్సరాల తర్వాత ప్రమోషన్ మీద సితార్లోకి వచ్చాను. సితార్లోకి రావడంతోనే సినిమా పరిచయాలు ప్రారంభమయ్యాయి. సితార్ అనగానే ఇంకా అన్ని సినిమా విషయాలే ఉంటాయి. ఆ సినిమా విషయాలు చదువుకుంటూ ఇన్స్పైర్ అయ్యి, పైగా మాకు ఎప్పటి నుంచో ఒక ఆంబిషన్ ఉంది, సినిమాలు అంటే మహా ఇష్టం, చాలా ఇంట్రెస్ట్గా చూసేవాళ్ళం. ఇంకా సినిమా అంటే ఇంకా వేరేగా ఇంకా అన్నిటికన్నా గొప్పది, చాలా ఇంట్రెస్టు. ఆ ఉద్దేశంతో సినిమాలకి బాగా ఇన్స్పైర్ అయ్యి వీళ్ళని బట్టి ఎప్పటికైనా అవకాశం వస్తే సినిమాల్లో చేయాలని ఒక యాంబిషన్ నాలో ఉండిపోయింది. అలా సితార్లో జాయిన్ అవ్వడం, సితార్లో వర్క్ చేస్తూ కొంతమంది పరిచయాల వల్ల, అదే టైంలో మనకి ఆంధ్రప్రదేశ్లో ప్రొహిబిషన్ పెట్టారు. ఎక్కడ మందు దొరకట్లేదు. అలాంటి టైంలో మ్యాగ్నా సౌండ్ అనే ఒక సంస్థ ఉండేది మన దగ్గర, ఆడియో. ఆ మ్యాగ్నా సౌండ్ సంస్థ వాళ్ళు ఒక ఆడియో చేయడానికి, అందులో మా ఈనాడులో పనిచేసి వెళ్ళారు. అక్కడ శ్రీనివాస్ గారని ఆయన మేనేజర్గా ఉన్నారు. ఆయన పిలిచి అన్నాడు, మనం ఒక ఆడియో చేస్తే ఎలా ఉంటుంది కామెడీతో అన్నాడు. సరే తప్పకుండానండి అని చెప్పి నా దగ్గర ఎప్పటి నుంచో ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక కథ నేను రాసి పెట్టుకున్నాను. దాని పేరే మంగతాయారు టిఫిన్ సెంటర్. మంగతాయారు టిఫిన్ సెంటర్ అనగానే మేము సాధారణంగా ఏం చేసామంటే దీన్ని క్లాసికల్గా చేయడానికి వీల్లేదు, పక్కా మాస్. కేవలం ఈ లారీ డ్రైవర్లు, హోటల్లో ఉండేవాళ్ళు, ఈ మెకానిక్లు, వాళ్ళు వీళ్ళు, ముందు వాళ్ళని ఆనందపరిస్తే సరిపోద్ది. మనం పండితుల్ని, పామరుల్ని కూడా మనం ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి వినసొంపైన ఒక ఆడియో చేద్దామని చెప్పారు. సరే పండితుల సంగతి ముందు పక్కన పెట్టేస్తే మాస్కి వెళ్దాము సార్ అని చెప్పేసి నేను ఒకటి రాశానండి. అది మంగతాయారు టిఫిన్ సెంటర్. ఆయన స్క్రిప్ట్ విన్న వెంటనే చాలా బాగుందన్నారు, చేద్దాం, దీన్ని ఖచ్చితంగా చేద్దామని చెప్పేసి వెంటనే కార్యరూపం పెట్టారు. వాళ్ళ మేనేజ్మెంట్ కూడా ఒప్పుకుంది. వెంటనే మేము ఎవరితో చేయాలి, ఇందులో లేడీ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. లేడీ క్యారెక్టర్ అప్పట్లో మనకి ఈటీవీ, జెమిని ఈ 2 ఛానల్స్ ఉండేవి. ఆ ఛానల్స్లో కిన్నెర
ఆర్టిస్ట్గా పనిచేస్తుంది. కిన్నెర సంప్రదిస్తే ఎలా ఉంటుందని చెప్పేసి మ్యాగ్నస్ సౌండ్ వాళ్ళు అనగానే కిన్నెరతో మాట్లాడాం. కిన్నెర కూడా వెంటనే ఒప్పుకుని ఆడియో చేయటానికి, అప్పటికే ఆమె వీడియోలో ఈ టీవీ సీరియల్స్లో వాటిలో ఉంది, యాంకర్గా ఉంది, అయినా సరే ఆడియో చేయటానికి ఒప్పుకుంది. అలా ఆమె భార్య క్యారెక్టరు, నేను భర్త క్యారెక్టరు. ఈ మంగతాయారు టిఫిన్ సెంటర్ అనే కథలో మంగతాయారు భార్య, ఆవిడది డామినేషన్ ఎక్కువ ఉంటుంది. సుబ్బారావు భర్త అనామకుడు, చదువుకోలేదు, వెరివెంకలప్పలాగా ఉంటాడు, హోటల్లో పనిచేయడం. అదే హోటల్లో గఫూర్ అనే ఒక క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. ఈ మంగతాయారు ఈ వచ్చే ఆదాయం సరిపోక ఈ పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో ఆ టైంలో పాపం ఈ ఆర్థికమైన సంబంధాలు, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక చాలామంది దుబాయ్ వెళ్ళి అక్కడ పని చేసుకుని బతకాలని చాలామంది వెళ్ళి వస్తున్నారు. ఆ వెళ్ళి వచ్చిన వాళ్ళు కొంచెం ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకుని వాళ్ళు బిల్డింగ్లు కట్టుకోవడం, మంచి బట్టలు తొడుక్కోవడం, లగ్జరీగా తిరుగుతుంటే వేరే వాళ్ళకి ఇన్స్పైర్ అవుతూ ఉండేది. మేము కూడా వెళ్తే దుబాయ్, మేము కూడా వెళ్తే కొంత సంపాదించుకోవచ్చు కదా అని ఎవరికాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఈ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో అందరూ వెళ్తుండేవారు దుబాయ్కి. మగవాళ్లే కాదు, ముఖ్యంగా మహిళలు ఎక్కువ మంది వెళ్తుండేవారు. చిన్నపిల్లల్ని కూడా వదిలేసి 1 year పాటు ఉన్న అమ్మాయిల్ని, పిల్లల్ని వదిలేసి దుబాయ్ వెళ్ళిపోయేవారు. అలా దుబాయ్ వెళ్ళి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాంట్రాక్ట్, 4 సంవత్సరాలు ఆ కాంట్రాక్ట్ మీద ఎంతో కొంత సంపాదించుకుని ఈ అప్పులు తీర్చేసి కొంచెం ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకునేవారు. అలాంటి కథనే తీసుకుని మంగతాయారు తన ఆర్థిక పరిస్థితుల్ని ఎలా అధిగమించింది అనే అంశంతో నేను మంగతాయారు టిఫిన్ సెంటర్ చేశాను. మంగతాయారు హోటల్ పెట్టుకుని అందరికీ తల్లో నాలుగులాగా, మెకానికులకి, వీళ్ళు లారీ డ్రైవర్లు, క్లీనర్లు వీళ్ళంతా వస్తుంటారు. మంగతాయిని చూస్తే అదొక ఇంట్రెస్ట్ వాళ్ళకి. చాలా మర్యాదగా ఉంటుంది, అందంగా ఉంటుంది, అంతకు మించి ఆమె టిఫిన్స్ ఇంకా రుచిగా ఉంటాయి. అందుకోసం మంగతాయారు టిఫిన్ సెంటర్కే వెళ్ళి టిఫిన్ చేయాలి అనేది వాళ్ళ ఉద్దేశం. అలా అలా డెవలప్ అయింది. ఏదో రోజులు గడుస్తున్నాయి, కానీ మేడలు కట్టాలి, మిద్దెలు కట్టాలి, కారు కొనుక్కోవాలి అంటే ఎలా మంగతాయారికి ఈ హోటల్ సరిపోదు. అందుకనే దుబాయ్ వెళ్తాను అంది. దుబాయ్ అనగానే ఆడపిల్లలు దేశం కానీ దేశం 7 సముద్రాలు దాటి ఎక్కడికో వెళ్తున్నారు అనే ఫీలింగ్ మగవాళ్ళకు ఉండేది. పైగా మంగతాయారు వయసులో ఉంది, అందంగా ఉంది, దుబాయ్ వెళ్తే ఏమైపోద్దు అని సుబ్బారావు ఆవేదన. అదే ఆవేదన అతను చెప్తుంటాడు, నేను వెళ్తానంటే. అది మంగతాయారు ఉద్దేశం ఏంటంటే ఆడపిల్ల మనోనిబ్బరంతో ఏ దేశంలోకి వెళ్ళినా తను కాన్ఫిడెంట్గా ఉంటే ఎవరు ఏం చేయలేరు, ఏ మగవాడు తన జోలికి రాలేడు అనే ధీమా ఆ క్యారెక్టర్లో కనిపిస్తూ ఉంటుంది. చూడటానికి మనకి కామెడీగా అనిపించిన ఆ క్యారెక్టర్లో ఆ ఉదాత్తత కనిపిస్తుంది. అందుకని మంగతాయారు టిఫిన్ సెంటర్ చాలా హిట్ అయ్యిందండి. ఆ సినిమా, ఆ ఆడియో చేసిన తర్వాత ఆల్మోస్ట్ మ్యాగ్నస్ సౌండ్లో దిల్లర్ మెహందీ ఒకటి రిలీజ్ అయింది, తొనక్కు తొనక్కుతున్న ఆ సాంగు. అదే టైంలో మా మంగతాయారు, అదే టైంలో మేడ్ ఇన్ ఇండియా, ఈ 3 క్యాసెట్లకి ఆర్డర్లు బాగా వస్తుండేవి. ఆయన చెప్పేవారు నాకు, ఒక దిల్లర్ మెహందీ ఒక 100 క్యాసెట్లు అడిగితే మంగతాయారు 50 క్యాసెట్లు అడుగుతున్నారు, మేడ్ ఇన్ ఇండియా 100 క్యాసెట్లు అడుగుతున్నారు, ఆ రేంజ్లో వెళ్తుంది అని చెప్పి అన్నారు. నేను అప్పుడే అనుకున్నాను డెఫినెట్గా హిట్ అవుతుందని. ఆ తర్వాత మా విలేజ్ వెళితే అందరి దగ్గర ఇవే క్యాసెట్లు ఉన్నాయి, అందరూ ఇవే క్యాసెట్లు పెట్టుకుని ఆనందిస్తున్నారు. అప్పుడు రొయ్యల చెరువులు అవి తవ్వుతున్నారండి వెస్ట్ ఈస్ట్ గోదావరిలో, చెరువులు తవ్వకాలు ఎక్కువైనాయి. ఆ తవ్వకాల దగ్గర ఖచ్చితంగా ఈ క్యాసెట్ ఉండేది, అక్కడ ఏదైనా పార్టీ పెట్టుకుంటే ఈ క్యాసెట్ ఉండేది, అంత పాపులర్ అయిపోయింది. అలా పాపులర్ అవ్వడం అలా సినిమా వాళ్ళ దృష్టిలో కూడా ఈ క్యాసెట్ పడింది.